ప్రొఫెసర్ గారు మనతో జాయిన్ అయ్యారు. నమస్తే నాగేశ్వర్ గారు. నమస్తే అండి. ఇతర దేశాల అంతర్గత వ్యవహారాల్లో తలదూర్చి జోక్యం చేసుకునే అమెరికా తాజాగా ఒక ప్రకటన చేసింది సార్. ఆ దేశ నూతన అధ్యక్షుడు ట్రంప్ గాజా స్ట్రిప్ని స్వాధీనం చేసుకుంటాం, అక్కడ అభివృద్ధి చేస్తాము అని చెప్పి ప్రకటించారు. అండ్ రీసెంట్గానే కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది కదా సార్, హమాస్కి ఇజ్రాయిల్కి మధ్య. లక్షలాది మంది పాలస్తీనీయులు గాజాకి తిరిగి వెళుతోన్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ట్రంప్ చేసిన ఈ వివాదాస్పద వ్యాఖ్యల మీద మీ కామెంట్. అంటే గాజాకు తిరిగి వెళ్ళడం కాదు, గాజాలోని ఒక ప్రాంతం నుంచి నిరాశ్రయులైన గాజన్లు తిరిగి తమ ఇళ్ళకు వెళ్తున్నారు. అంటే వాళ్ళు గాజాలోనే ఉన్నారు, కానీ ఇజ్రాయెల్ దాడుల వల్ల చిందరవందరయ్యారు. సో మళ్ళీ దే ఆర్ రిటర్నింగ్ బ్యాక్ టు హోమ్స్. ఇప్పుడు ట్రంప్ ఎందుకు ఈ క్లారిఫికేషన్ అంటే, ఇప్పుడు ట్రంప్ చెప్తున్నది ఏంటి అంటే, కంప్లీట్గా గాజన్లను ఇంకో ప్రాంతం తరలించడం అనేది. ఇప్పుడు ఈ యుద్ధం, ఇంత భయంకరమైన యుద్ధం జరిగి 40,000 మంది పైగా చనిపోయినా గాజన్లు తమ గాజా ప్రాంతాన్ని వీడెక్కడికి వెళ్ళలే. అక్కడే ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు వాళ్ళు తిప్పబడ్డారు, మార్చబడ్డారు, నిరాశ్రయులయ్యారు. కానీ ఇప్పుడు ట్రంప్ చేస్తున్న ప్రతిపాదన ఏంటంటే, గాజా ప్రాంతం నుంచి గాజా ప్రజల్నే తరలించడం. సో ప్రజల్ని తరలించడం అనేది ఇంతవరకు ఎప్పుడు జరగలేదు. గాజా ప్రాంతం నుంచి పాలస్తీనా ప్రాంతాల నుంచి పాలస్తీనీయులను తరిమి కొట్టడం, వాళ్ళు జోర్డాన్లోను, ఈజిప్ట్లోను, ఇతర చోట్ల నిరాశ్రయులుగా ఆల్రెడీ ఉన్నారు. ఇప్పుడు మిగిలిన వారు ఎక్కడున్నారంటే వెస్ట్ బ్యాంక్, పశ్చిమ గట్టు అంటారు, వెస్ట్ బ్యాంక్లో ఉన్నారు. అక్కడ పాలస్తీనియన్ అథారిటీ నాయకత్వంలో ప్రభుత్వం ఉంది. ఇక ఈ గాజా ప్రాంతంలో ఉన్నారు. చాలా చిన్న ప్రాంతం అది. ఈ గాజా ప్రాంతంలో హమాస్ ఇప్పటిదాకా అధికారంలో ఉంది. ఇక మిగిలిన పాలస్తీనా ప్రజలు తునీషియాలో, ముందు తునీషియా, లెబనాన్ తరిమివేయబడ్డారు, అక్కడి నుంచి తునీషియాకి వెళ్ళారు, జోర్డన్లో ఉన్నారు, ఈజిప్ట్లో ఉన్నారు. ఇప్పుడు ఒక జోర్డన్లోనే సుమారు 30 లక్షల మంది పాలస్తీనా ప్రజలు ఉన్నారు. సో ఇప్పటి వరకు ప్రపంచం చెప్తూ వచ్చింది, యునైటెడ్ నేషన్ చెప్పింది, అమెరికా కూడా చెప్పింది ఏంటంటే, ఈ వెస్ట్ బ్యాంక్లో ఉన్న పాలస్తీనా ప్రజలు, మీకు గాజాలో ఉన్న పాలస్తీనా ప్రజలు, ఈస్ట్ జెరూసలంలో కూడా పాలస్తీనీయులు ఉన్నారు. అది వర్చువల్లీ ఇజ్రాయెల్ కంట్రోల్లో ఉంది. వీరు కాక జోర్డాన్లోను, అలాగే ఇతర ప్రాంతాలు, ఈజిప్ట్లోను తలదాచుకుంటున్న పాలస్తీనా ప్రజలు, వీళ్ళందరినీ చెట్టుకోరు పుట్టకోరుగా ఉన్న పాలస్తీనా ప్రజలందరినీ వారి ఒక భూభాగాన్ని ఇచ్చి వారిని ఒక దేశంగా ఏర్పాటు చేయడం, తూర్పు జెరూసలం రాజధానిగా ఒక పాలస్తీనా దేశం ఏర్పాటు కావడం. ఆల్రెడీ యూదులకు ఇజ్రాయెల్ దేశం ఉంది, అరబులకు పాలస్తీనా దేశం ఉంటుంది. ఇది యునైటెడ్ నేషన్ చెప్తున్న 2 స్టేట్ సొల్యూషన్, అంటే 2 దేశాల పరిష్కారం. అమెరికా కూడా అధికారికంగా చెప్తుంది ఇదే, భారతదేశం కూడా చెప్తుంది ఇదే. ఇప్పుడు ట్రంప్ ప్రతిపాదన ఏంటంటే, ట్రంప్ ప్రతిపాదనలో 3 అంశాలు చెప్పారు. ఒకటి, గాజా నుంచి ప్రజలందరినీ ఖాళీ చేయించడం. 2, గాజాలో ఉన్న శిథిలాలన్నింటినీ తొలగించడం, ఇంకేదైనా మిగిలి ఉన్న నిర్మాణాలన్నింటినీ కూల్చేయడం, టోటల్గా డిమాలిష్ చేయడం. 3వది ఏంటి అంటే, అక్కడ కొత్త కొత్త భవనాలు కట్టడం. ఈ 3 ప్రపోజల్ చేస్తున్నాడు. ఇది ఎట్లా మీకు కరెక్ట్గా, ట్రంప్ అనేది రియల్ ఎస్టేట్ వ్యాపారి. ట్రంప్ టవర్స్ అని చెప్పి అంతటా ఉంటుంది. భారతదేశంలో కూడా చాలా చోట్ల ట్రంప్ టవర్స్ ఉన్నాయి. సో సరిగ్గా అమెరికా ప్రెసిడెంట్ లాగా మాట్లాడుతున్నాడు, రియల్ ఎస్టేట్ అతనిలాగా మాట్లాడుతున్నాడు. అలా వాడిన పదం కూడా లెవలింగ్ చేస్తాం. ఇదేంటి రియల్ ఎస్టేట్ లాంగ్వేజ్ అంటే, ఉదాహరణకు మీకు ఒక ల్యాండ్ కనుక కొన్నారనుకోండి, దాన్ని ముందేం చేస్తారు, ఆ ల్యాండ్ను స్వాధీనం చేసుకుంటారు. ఆ ల్యాండ్లో ఎవరైనా గుడిసేసుకొని ఉన్నారా, లేదంటే ఒక చిన్న రేకుల షెడ్ ఉందా, ఎవరన్నా ఏదైనా కట్టి ఉందా, ఏదైనా గోడౌన్ లాంటిది ఏమైనా ఉందా, అవన్నీ క్లీన్ చేసేస్తారు, అందరితో సెటిల్ చేసుకుంటారు. తర్వాత ఒకసారి జేసీబీలు పంపుతారు, మొత్తం లెవెలింగ్ చేస్తారు, చెట్లు చెదారము పుట్ట అన్నీ తీసి పడేస్తారు, ల్యాండ్ని ఈక్వలైజ్ చేస్తారు. తర్వాత అక్కడ కొత్త భవనాలు కడతారు. సరిగ్గా అదే చేస్తున్నాడు ట్రంప్ ఇక్కడ. అయితే సమస్య ఏంటంటే, ఒక రియల్ ఎస్టేట్ పీస్ ఆఫ్ ల్యాండ్ వేరు, ఒక దేశం వేరు. ఒక దేశ ప్రజలందరినీ నువ్వు వెళ్ళిపోండి, మేము మొత్తం క్లీన్ చేసి మళ్ళీ బిల్డింగ్లు కడతామంటే, ఇప్పుడు గాజాలో 20 లక్షల మంది ప్రజలు ఉంటారు, వాళ్ళు ఎక్కడికి పోవాలి? ఇప్పుడు ట్రంప్ ఒక ప్రతిపాదన అంటే ఇండోనేషియాకి పంపిస్తారు. ఎక్కడ ఇండోనేషియా ఎక్కడుంది, గాజా ఎక్కడుంది? అక్కడి నుంచి ఇండోనేషియాకి ఇన్ని లక్షల మంది ప్రజలు పోయి రైట్ ఎక్కడ ఉంటుంది సార్ ట్రంప్కి? ఏమండి రైట్ ఎక్కడ ఉంటుంది? అది కూడా వస్తాను నేను. మీకు 20 లక్షల మంది ప్రజల్ని
ఇండోనేషియా పంపడం ఏంటి, అక్కడ వాళ్ళు ఎలా, వాళ్ళ డబ్బులు ఏంటి, వాళ్ళ ఎకానమీ ఏంటి, వాళ్ళు ఎట్లా బతుకుతారు, అంటే వాళ్ళని కాందిశిక్ లాగా టెంట్లు వేసి వాళ్ళకు నిరాశ్రయులుగా టెంట్లలో కాందిశిక్, ఇప్పుడు మనకి ఎప్పుడైనా యుద్ధం జరిగినప్పుడు వచ్చి కాందిశిక్ లాగా ఉంటారు చూడండి, అట్లాంటి టెంట్లలోనో లేకుంటే చిన్న చిన్న ఇల్లు కట్టేసి అలా ఉంచుతారా? ఏంటి అసలు ట్రంప్ చెప్తున్నది? ఇక్కడ సమస్య ఏంటి అంటే, ఒకటి ట్రంప్కు ఫస్ట్ మీరు అన్నట్లు ట్రంప్కి హక్కెక్కడిది, అది అమెరికా భూభాగం కాదు, అది గాజా పాలస్తీనా ప్రజల భూభాగం. ఇప్పుడు ట్రంప్ రేపు గాజా అంటాడు, రేపు మీరు ఈ ఆదిలాబాద్ జిల్లా ఖాళీ చేయండి, శ్రీకాకుళంలో ఇచ్చాపురం నుంచి టెక్కల వరకు ఖాళీ చేయండి, ఇక్కడ నేను ఒక ట్రంప్ టవర్స్ కట్టేస్తా, ఈ ప్రజలందరూ కృష్ణా జిల్లాకు గుంటూరు జిల్లాకు వెళ్ళిపోండి, లేదా ఒరిస్సాకి వెళ్ళిపోండి, లేకపోతే మారిషస్కో నేపాల్కి వెళ్ళిపోండి, నేను ఇదంతా డెవలప్ చేసి మొత్తం కులగొట్టేసి ఇక్కడ ఉద్యానం ఇదంతా అరటి చెట్లు అన్ని తీసి పడేస్తా, బీచ్ పక్కన నేను రిసార్ట్స్ కడతా అంటే మనం ఒప్పుకుంటామా? సింపుల్, ఇచ్చాపురం నుంచి టెక్కల దాకా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది భీమిలి, ఇక్కడ వరకు ఉన్నాయి మొత్తం. భీమిలి అంటే డెవలప్ అయింది, అటువైపు డెవలప్ కాలే, నేను ఇక్కడ ఒక 5-6 బీచ్లు కడతా, బ్రహ్మాండ డెవలప్ చేస్తాం, మీరంతా వెళ్ళిపోండి అంటే మనం ఎట్లా రియాక్ట్ అవుతాం చెప్పండి? సో ట్రంప్ ఏం మాట్లాడుతున్నాడు? అమెరికా అంటే అంటే ఒక దేశము, అక్కడ ఒక ప్రజలు, వాళ్ళకు భూభాగము, వాళ్ళు పుట్టారు పెరిగారు, అక్కడ సంస్కృతి, అక్కడ కల్చరు, అక్కడ జ్ఞాపకాలు అవన్నీ ఉంటాయి కదా, నీ ఇష్టమా? సో అది రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ. సో ఇప్పుడు అందుకే నేను ఉదాహరణ చెప్పాను మీకు, ఇచ్చాపురం నుంచి టెక్కలి వరకు ప్రజలు కాల్ చేసేయండి, ఇది మొత్తం నేను రిసార్ట్ కట్టుకుంటా అని ట్రంప్ అడిగితే మనం ఊకుంటామా? సో గాజా ప్రజలను కూడా ఇప్పుడు అదే చేస్తున్నాడు, అది సమస్యకు పరిష్కారం అని చెప్తున్నాడు. విచిత్రం ఏంటంటే సమస్య పరిష్కారం అవుతుందా? అది మీరు మొత్తం ఖాళీ చేసేసి, ఇప్పుడు ఉదాహరణకు మనకు కూడా బస్తర్ ప్రాంతంలో, మీకు అలాగే ఈ సెంట్రల్ ఇండియాలో నక్సలైట్ మావోయిస్ట్ సమస్య ఉంది. ఇంకా భారత ప్రభుత్వం కనుక అక్కడ అందరినీ ఖాళీ చేసి పడేయండి, నేను మొత్తం గిరిజనులు ఎవరు ఉండొద్దు, ఆదివాసులు ఉండొద్దు, మీరు ఉంటేనే నక్సలైట్లు ఉన్నారు, మొత్తం ఖాళీ చేస్తే నేను దాన్ని ఈకో టూరిజం పార్కులు కడతా, లోపల మ్యారియట్ హోటల్స్ పెడతా, స్టార్ హోటల్ పెడతా అడవులలో అంటే జనం ఒప్పుకుంటారా అండి? చెప్పు. సో భారత ప్రభుత్వము భారత భూభాగం మీద అంటేనే ఒప్పుకోరు. మూసీ పరివాహక ప్రాంతం నుంచి మూసీ పరివాహక ప్రాంతం అంటేనే ఇంత గొడవ జరుగుతుంది. ఇప్పుడు ట్రంప్ ఏం చేస్తారంటే దాన్ని బీచ్, ట్రంప్ దృష్టిలో ఏంటంటే అది బ్యూటిఫుల్ ల్యాండ్, మొత్తం బీచ్, మెడిటరేనియన్ సీ, మధ్యధరా సముద్రం, సో ఒకవైపు మొత్తం సముద్రం ఉంటుంది, మిగతా ఒకవైపు ఇజ్రాయెల్ ఉంటుంది, ఇంకోవైపు ఈజిప్ట్ ఉంటుంది. సో అందువల్ల ట్రంప్ ఉద్దేశం ఏంటంటే బ్యూటిఫుల్ బీచ్ ఫ్రంట్ ప్రాపర్టీ అవుతుంది. మీకు ఇప్పుడు వైజాగ్ భీమిలి వెళ్ళండి, వైజాగ్ వెళ్ళండి, అక్కడ బీచ్కు దగ్గరలో మనకు ఇప్పుడు మీరు ఎక్కడికైనా వెళ్ళండి, ఈవెన్ కేరళ వెళ్ళండి, మీకు బీచ్ వైపు ప్రాపర్టీస్ ఉంటాయి. అండమాన్స్ వెళ్ళండి, బీచ్ వైపు ప్రాపర్టీస్. ఇప్పుడు మేము అండమాన్స్ వెళ్ళాం, ఐటీసీ వాళ్ళ హోటల్లో ఉన్నాం. సో వెల్కమ్ గ్రూప్ ఆఫ్ హోటల్స్లో ఉన్నాం, కరెక్ట్గా రోడ్ కట్ సైడ్ బీచ్. ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందంటే నువ్వు బయట బాల్కనీలో నిలబడి ముందర నిలబడి చూస్తే ఎదురుగా బ్రహ్మాండమైన అందమైన బీచ్. సో దాన్ని సో అంటే మీకు బీచ్ ప్రాపర్టీ ఇప్పుడు చేయదలుచుకునేది ఏంటంటే దాన్ని ఒక బ్యూటిఫుల్ రిసార్ట్ ప్లేస్గా మారుస్తా అని గాజాను. సో ఎక్కడికి పోతున్నావు? రిసార్ట్ అవుతుంది కావచ్చు కరెక్టే, కానీ 20 లక్షల మంది గాజాన్ ప్రజల జీవితాలను నువ్వు ఏం చేయబోతున్నావు? అందుకే దీనివల్ల సమస్య ఏంటి? ఇప్పుడు మొదలు సమస్య ఏంటి? దీన్ని అందరూ తిరస్కరించారు, అది కూడా చెప్తాను. సమస్య ఏంటి అంటే, ఒకటి ఇప్పటికీ హమాస్కు ఇజ్రాయెల్కు మధ్య కాల్పుల విరమణ ఒప్పందం మాత్రమే కుదిరింది, శాంతి ఒప్పందం కుదరలేదు. శాంతి ఒప్పందం, ఈ కాల్పుల విరమణ ఒప్పందం అయిపోయాక కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా ఇజ్రాయెల్ ఖైదీల్ని హమాస్ విడుదల చేస్తున్న కొద్దీ పాలస్తీనా ప్రిజనర్స్ను ఇజ్రాయెల్ విడుదల చేస్తుంది. ఇది కూడా పీరియాడిక్గా వాళ్ళు ఒక 5 ఖైదీలు విడుదల చేస్తే ఇజ్రాయెల్ ఒక 100 మందో 50 మందో పాలస్తీనా ప్రిజనర్స్, పొలిటికల్ ప్రిజనర్స్ను విడుదల చేస్తుంది. ఇది అయ్యాక ఇది ఒక 6 వీక్ ప్రాసెస్. ఈ 6 వీక్స్లో ఫైనల్గా ఒక సొల్యూషన్ కొరకు ఒక ఒప్పందం కుదరాలి. ఇప్పుడు ట్రంప్ ఈ సమయంలో ఈ ప్రకటన చేశాడు. ఇక హమాస్ వాళ్ళు దేని కొరకు చర్చించాలి? ఇప్పుడు కాల్పుల విరమణ జరిగి ఒక పరిష్కారం దిశగా సంధి చర్చలు జరిగి ఒప్పందం కుదరాల్సిన సమయంలో హమాస్కు ట్రంప్ ఇస్తున్న ఆఫర్ ఏంటి? మీరు అంతా వెళ్ళిపోండి, మొత్తం మీ ఇల్లు కాల్ చేయండి, మీ ల్యాండ్ కాల్ చేయండి, మీ దేశం వదిలేయండి, నేను ఇక్కడ బీచ్ ఫ్రంట్ ప్రాపర్టీ కట్టుకుంటాను, బ్యూటిఫుల్గా టూరిజం ప్రాజెక్ట్ పెట్టుకుంటా అని అంటే హమాస్ చర్చలో పాల్గొంటుంది ఎక్కడైనా. సో మొదలు ఆల్రెడీ హమాస్కు ఇజ్రాయెల్కు మధ్య కుదిరిన ఈ వెరీ ఫ్రెజైల్ సీజ్ ఫైర్ అగ్రిమెంట్ను దెబ్బతీస్తుంది. అంటే ఇక హమాస్
మళ్ళీ ఇంకో మార్గం లేదు, దానికి చర్చలకు అవకాశమే లేదు, మళ్ళీ ఆయుధాలు పట్టుకోవాల్సిందే. నన్ను మొత్తాన్ని ఖాళీ చేస్తాను, వాడు ఆయుధాలు పట్టుకోకపోతే ఏముంటుంది? ఇప్పుడు మీరు మావోయిస్టులతో చర్చలు అంటారు, మీరు మొత్తం ఖాళీ చేయండి, మేము బస్తారు, ఒరిస్సా, ఆంధ్ర ఒరిస్సా బార్డరు, ఛత్తీస్గఢ్, గచ్చిరోలి మొత్తం ఈకో టూరిజం ప్రాజెక్ట్ చేస్తే మీరు కాల్ చేయండి, ఆదివాసులు కాల్ చేయండి, గిరిజనులు వెళ్ళిపోండి, ఎవ్వరుండదు అక్కడ అన్నాం అనుకోండి, చర్చలకు వస్తారు ఎవరన్నా. ఇది మన దేశంలో మన ప్రజలతో మాట్లాడడానికి ఒప్పుకోరు. అలాంటిది అమెరికా ఎవరి మధ్యలో గాజా ప్రజలతో చెప్తే ఇప్పుడు ఖచ్చితంగా హమస్ ఇజ్రాయెల్తో చర్చలు ఆపేస్తుంది. దీంతో హమస్ ఇజ్రాయెల్ ఒప్పందం సాధ్యం కాదు, మొదటి సమస్య. రెండవది అరబ్ ఇజ్రాయెల్ నార్మలైజేషన్ ప్రాసెస్. వాస్తవంగా హమస్ దాడికి ముందు సౌదీ అరేబియా, ఇజ్రాయెల్ నార్మలైజేషన్ టాక్స్ మొదలుపెట్టాయి. అంటే మీకు అమెరికా ఒత్తిడి మేరకు, జోక్యం మేరకు అనేక అరబ్ దేశాలు ఇజ్రాయెల్తో శాంతి ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. క్యాంప్ డేవిడ్ అగ్రిమెంట్ అని, అబ్రహాం ఎక్కార్డ్ అని. ఇందులో భాగంగా ఈజిప్ట్, మొరాక్కో, బహ్రెయిన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఇలా కొన్ని దేశాలు ఆల్రెడీ ఇజ్రాయెల్తో ఒప్పందాలు చేసుకున్నాయి. ఇక కీలకమైన అరబ్ దేశము ఒప్పందం చేసుకున్న దేశం సౌదీ అరేబియా. ఇరాన్ ఎలాగూ అసలు చేసుకునే ప్రసక్తి లేదంటున్నా, ఎందుకంటే ఇరాన్ అమెరికా మిత్ర దేశం కాదు కనుక, అమెరికా ఒత్తిడి ఆ దేశం పైన పెట్టలేదు కనుక వాళ్ళు చేసుకోలేదు. సౌదీ అరేబియాకు ఇజ్రాయెల్కు మధ్య నార్మలైజేషన్ టాక్ జరుగుతున్న సమయంలో ఈ పాలస్తీన్ హమస్ వాళ్ళు అటాక్ చేశారు. నేను హమస్ పైన అటాక్ పైన మొదట్లో విశ్లేషించినప్పుడు క్లియర్గా చెప్పాను. వన్ ఆఫ్ ద ఆబ్జెక్టివ్స్ ఏంటి హమస్ అటాక్ చేయడానికి, సౌదీ ఇజ్రాయెల్ మధ్య పాలస్తీనా సమస్యను పక్కకు పెట్టి సౌదీ అరేబియా ఇజ్రాయెల్ కనుక ఒప్పందం కుదుర్చుకుంటే పాలస్తీనా సమస్య శాశ్వతంగా వెనక్కిపోతుంది. ఇది హమస్ అంగీకరించలేదు. అది ఒక ముఖ్య కారణం దాడికి. అన్నట్లే ఒక్కసారి దాడి జరిగింది, హమస్ దాడి చేశారు, తర్వాత ఇజ్రాయెల్ యుద్ధం ప్రకటించింది, సౌదీ అరేబియా ఇజ్రాయెల్ మధ్య టాక్స్ ఆగిపోయాయి. హమస్ ఏ లక్ష్యాన్ని అయితే ఎంచుకుందో ఆ లక్ష్యం నెరవేరింది. ఇప్పుడు సౌదీ అరేబియా నిన్న కూడా మొహమ్మద్ బిన్ సల్మాన్ చాలా క్లియర్గా ప్రకటన చేశారు. పాలస్తీనా దేశం ఏర్పాటు, తూర్పు జెరూసలం రాజధానిగా పాలస్తీనా దేశం ఏర్పాటు అయ్యేంత వరకు ఇజ్రాయెల్తో చర్చల ప్రసక్తే లేదు అని సౌదీ అరేబియా ప్రకటించారు. సౌదీ అరేబియా అమెరికాకు చాలా సన్నిహిత మిత్ర దేశం. ట్రంప్ ప్రెసిడెంట్ అయ్యాక ఫస్ట్ టైం మాట్లాడింది మొహమ్మద్ బిన్ సల్మాన్తోనే. అందువల్ల అరబ్ ఇజ్రాయలీ టాక్స్ ఆగిపోతాయి. అంటే వెస్ట్ ఏషియాలో శాంతి కొరకు జరిగే ప్రయత్నాలు శాశ్వతంగా ముగిస్తాయి, ఇక మూతపడతాయి. అంటే పశ్చిమాసియాను ఒక పర్మనెంట్ క్రైసిస్ ఏరియాగా, పర్మనెంట్ టెన్షన్ ఏరియాగా ట్రంప్ మార్చబోతున్నాడు. ఇది రెండవది. మూడవది 1948 నుంచి ఇప్పటి వరకు యునైటెడ్ నేషన్ చెప్తున్నది ఏంటి? అయ్యా ఇక దీనికి శాశ్వత పరిష్కారం ఒకటే, దీనికి శతాబ్దాల చరిత్ర ఉంది. పాలస్తీనా తిరుగుబాటుకు, పాలస్తీనా సమస్యకు యునైటెడ్ నేషన్ చర్చించి రెండు దేశాలుగా ఏర్పాటు చేద్దాం. యూదులకు ఇజ్రాయెల్, అరబ్ పాలస్తీనీయులకు పాలస్తీనా దేశం. ఒకప్పుడు ఇది మొత్తం పాలస్తీనా దేశంగానే పిలిచేవాళ్ళు. కారణాలు ఏదైనా చరిత్రలోకి వెళ్తే ఇప్పుడు చాలా లాంగ్ హిస్టరీ అవుతుంది. సో యునైటెడ్ నేషన్ చెప్పింది 2 స్టేట్ సొల్యూషన్. అంటే యూదులకు ఇజ్రాయెల్, అరబులకు పాలస్తీనా, ఈ రెండు దేశాలు ఏర్పడాలి అని సొల్యూషన్ చెప్పారు. దానికి అరబులకు పాలస్తీనా దేశం అనే అస్తిత్వాన్ని ఇజ్రాయెల్ అంగీకరించలే. యూదులకు ఇజ్రాయెల్ అనే దేశాన్ని హమస్ లాంటి సంస్థలు అంగీకరించలే. మొదలు పిఎల్ఓ కూడా పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్ అంగీకరించలే. కానీ తర్వాత పిఎల్ఓ తన విధానాన్ని మార్చుకొని మాకు ఒక దేశం ఇస్తే చాలు, మేము ఇజ్రాయెల్ గుర్తిస్తామన్నారు. ప్రపంచమంతా చెప్పేది, అమెరికా చెప్పినా, యునైటెడ్ నేషన్ చెప్పినా, ఇండియా చెప్పినా ఒకటే చెప్తూ వచ్చింది, ఇక దీనికి ఒకటే పరిష్కారం, మీరంతా కలిసి ఒకే దేశంగా ఉండరారు. యూదులు, అరబులు, పాలస్తీనీలు కలిసి ఒకే దేశంగా ఉండలేరు. రెండు వేరు వేరు దేశాలుగా ఎవరి మనుగడ వాళ్ళు సాధించడమే అని. సో ఈ 2 స్టేట్ సొల్యూషన్కు ఇజ్రాయెల్ ఇప్పటివరకు ఒప్పుకోవడలేదు. ఈ మధ్య హమస్ కూడా కొంత రెడీ అయింది ఒప్పుకోవడానికి, హిజ్బుల్లాలు కూడా రెడీ అయినాయి. కానీ ఇజ్రాయెల్లో ఉన్న ప్రతిపక్షాలు కూడా రెడీ. కేవలం ఇజ్రాయెల్లో ఉన్న నెతన్యాహు లాంటి వాళ్ళు, ఫార్ రైట్ గ్రూప్స్ మాత్రమే వ్యతిరేకం. వాళ్ళది మెజారిటీ ఉండే వరకు ఈ పని అవుతలేదు. ఇజ్రాయెల్లో ఉన్న అపోజిషన్ లీడర్, ఇజ్రాయెల్ మాజీ ప్రధానమంత్రి మన టీవీ ఛానళ్ళకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు, 2 స్టేట్ సొల్యూషన్ ఒకటే దీనికి మార్గము, శాశ్వత పరిష్కారం పాలస్తీనా దేశం ఏర్పాటు కావడమే అని. సో ఇజ్రాయెల్లో ఉన్న పొలిటికల్ ఒపీనియన్ కూడా అదే. కానీ ఇప్పుడు ఒక్కసారి ట్రంప్ చేసిన ప్రతిపాదనతో ఆ 2 స్టేట్ సొల్యూషన్ అనేది శాశ్వతంగా వెనక్కిపోతుంది. ఇంకా రెండు దేశాలు ఎక్కడిది? గాజా రియల్ ఎస్టేట్ ప్రాపర్టీగా మారుస్తా అన్న తర్వాత పాలస్తీనా ప్రజల దేశం ఎక్కడిది
అందువల్ల చరిత్రలో పాలస్తీనా ప్రజలకు ఒక దేశములు ఏర్పడకుండా ఈ సమస్య శాశ్వత పరిష్కారం కానే కాదు. దానికి ఇప్పుడు మరి ట్రంప్ చేస్తున్నది ఏంటి? ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరించకపోగా దీన్ని ఒక శాశ్వత సమస్యగా మారుస్తున్నాడు. పర్మనెంట్ సొల్యూషన్ కాదు, పర్మనెంట్ ప్రాబ్లంను క్రియేట్ చేస్తున్నాడు. పర్మనెంట్ ప్రాబ్లంను క్రియేట్ చేసి భవిష్యత్ తరాలకు కూడా పాలస్తీనా అనే యొక్క సమస్యను అపరిష్కృతంగా ఉంచి ఉద్రిక్తతలకు కారణమైన ఒక వారసత్వాన్ని ట్రంప్ ఇవ్వదలుచుకున్నాడు. ఈ 3 రకాల పరిణామాలు ఉంటాయి. కాల్పుల విరమణ చర్చలు ఆగిపోతాయి, అరబ్ ఇజ్రాయలీ నార్మలైజేషన్ టాక్స్ ఆగిపోతాయి సౌదీ అరేబియా ఇజ్రాయెల్ మధ్య. మూడోది 2 స్టేట్ సొల్యూషన్ అనేది శాశ్వతంగా వెనక్కిపోయి సమస్య శాశ్వత పరిష్కారం కొరకు ప్రపంచం ఎదురు చూస్తుంటే ట్రంప్ దాన్ని శాశ్వత సమస్యగా పర్మనెంట్ సొల్యూషన్ కావాలని అందరూ అంటుంటే వీడు పర్మనెంట్ ప్రాబ్లం క్రియేట్ చేస్తారు. ఇక మీకు రియాక్ట్ అయింది, మీరు అది కూడా చెప్తాను, తర్వాత మీ క్వశ్చన్కి ఆన్సర్ చేస్తాను. తర్వాత ఏంటి అంటే ఇక దీన్ని ఎవరు యాక్సెప్ట్ చేస్తున్నారు? మీరు లెక్క తీస్తే సౌదీ అరేబియా కంప్లీట్గా రిజెక్ట్ చేసింది. ఇది నాన్సెన్స్, ఇదేం ఐడియా, పాలస్తీనా దేశము అనేది ఏర్పడకుండా ఇంకా ఏ పరిష్కారానికి మేము సిద్ధంగా లేము, పాలస్తీనా దేశం ఏర్పడేంత వరకు ఇజ్రాయెల్తో సాధారణ సంబంధాల ప్రసక్తే లేదు అని ఈజిప్ట్ ప్రకటించింది. జోర్డాన్ ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఒప్పుకోము, గాజా నుంచి పాలస్తీనాలను తొలగింపుడు జోర్డాన్ ఏ రకంగానే ప్రతిఘటిస్తుంది. జోర్డాన్ ఇది అమెరికన్ మిత్రదేశం, ఎలా సౌదీ అరేబియా అమెరికా మిత్రదేశం. ఇరాన్ ఎలాగూ వ్యతిరేకిస్తుంది, రష్యా చైనా వ్యతిరేకించింది, ఆఖరికి యూరోపియన్ దేశాలైన ఫ్రాన్స్ జర్మనీ స్పెయిన్ చాలా తీవ్రంగా ఖండించాయి. ఒక్కరు సపోర్ట్ చేశారు, బెంజమిన్ నెతన్యాహు. ఎందుకంటే నెతన్యాహుకి ఇది 2 రకాల లాభం. ఒకటి, ఆయన ట్రంప్ ఒత్తిడితో కాల్పుల విరమణకు ఒప్పుకున్నాడు. అట్లా ఆ నెతన్యాహు కూటమిలో భాగస్వాములైన అతివాద పార్టీలు ఫార్ రైట్ గ్రూప్స్ అన్నీ వ్యతిరేకిస్తున్నాయి. ట్రంప్కు లొంగిపోయినావు, అమెరికా ఒత్తిడికి తల వంచినావు, అసలు నీ యుద్ధ లక్ష్యాలు ఏం సాధించినావు, హమాస్ పోయిందా, మరి ఎందుకు ఒప్పందం కుదుర్చుకున్నావు అని నెతన్యాహును మిత్రపక్షాలు ఫుట్బాల్ ఆడుతున్నాయి. సో అందువల్ల ఇప్పుడు ఆ ఫార్ రైట్ గ్రూప్స్కు బాగా రుచిస్తుంది. గాజా నుంచి ప్రజలందరినీ తొలగిస్తా అంటే ఇక ఇజ్రాయెల్కి అంతకన్నా ఎక్కువ ఆనందం ఉంటుందా? అందువల్ల ఒక్క బెంజమిన్ నెతన్యాహు మినహా ఇంకా ఎవ్వరు కూడా ప్రపంచంలో దీన్ని నశిస్తలేదు. అందువల్ల ట్రంప్కు దేశం వేరు, రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ వేరు అనే యొక్క ఇంగిత జ్ఞానం కూడా లేకపోతే, కనీసమైన వివేకం కూడా ఒక దేశాన్ని పాలించే అధ్యక్షునికి రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ నేషన్ ఈ 2 ఒకటే అనుకుంటే ఇట్లా దేశం అంటే మట్టి కాదే, దేశం అంటే మనుషులే అని మహాకవి గురజాడ అన్నది మరి ట్రాన్స్లేట్ చేస్తేనే ట్రంప్కి చెప్పాలి. సో ఏమనుకుంటున్నాడు, దేశం అంటే ఒక ల్యాండా, ఒక పీస్ ఆఫ్ ల్యాండా దేశం అంటే? దేశం అంటే ప్రజలు కదా, మొత్తం ఆ ల్యాండ్ అంతా రియల్ ఎస్టేట్ బీచ్ ఫ్రంట్ ప్రాపర్టీ రిసార్ట్ చేస్తా అంటే అంతకన్నా దుర్మార్గం ఇంకోటి ఉంటుందా? అంటే అమెరికాకు ఇజ్రాయెల్ ఫ్రెండ్లీ నేషన్ కదా సార్. సో ఇజ్రాయెల్కి ఆ ఇంట్రెస్ట్ ఉండొచ్చు, దీని వెనుక ట్రంప్కున్న ఇంట్రెస్ట్ ఏంటి? ట్రంప్కున్న ఇంట్రెస్ట్ ఇజ్రాయెల్ సపోర్ట్ చేయడమే. శాశ్వతంగా ఇజ్రాయెల్ను ఒక బలమైన వెస్ట్ ఏషియాలో తమ వ్యూహాత్మక స్ట్రాటజిక్ ఎకనామిక్ పొలిటికల్ డిప్లొమాటిక్ అన్ని రకాల ప్రయోజనాలను కాపాడే దేశం ఇజ్రాయెల్. సో అందువల్ల ఇజ్రాయెల్ను బలోపేతమైన దేశంగా చేయడం. సో పాలస్తీనీలను అక్కడి నుంచి ఖాళీ చేస్తే ఇజ్రాయెల్కి తిరిగే ఉండదు కదా. ఇప్పటిదాకా పాలస్తీనా ప్రజలు 60 దశాబ్దాలుగా అంత మాతృదేశం కొరకు పోరాడుతున్నారు, ఇజ్రాయెల్ అంగీకరించడం లేదు, అన్ని రకాలుగా పోరాడుతున్నారు. ఇప్పుడు వెస్ట్ బ్యాంక్లో ఉన్న పాలస్తీన్ అథారిటీ ప్రజలు శాంతియుతంగా పోరాడుతున్నారు. ఇక్కడ గాజాలో హమాస్ లాంటి సంస్థలు ఆ సాయుధంగా కూడా పోరాడుతున్నారు. సో ఈ మిగతా అరబ్ దేశాలు పోరాడుతున్నాయి. సో మీకు లెబనాన్లో హిజ్బుల్లా పోరాడుతుంది. సో అందువల్ల ఇక ఇజ్రాయిల్కు హెడేక్ లేకుండా పోతుంది కదా. ఇజ్రాయిల్ కోరుకునేది ఏంటి? ఇజ్రాయిల్ ఒక బలమైన ఇజ్రాయిల్ని సృష్టించడం అనేది అమెరికా లక్ష్యం. సో అమెరికా లక్ష్యము ఇజ్రాయిల్ కనుక ఇజ్రాయిల్కి అనుకూలమైన పరిష్కారాన్ని ఇజ్రాయిల్ ఈవెన్ బెంజమిన్ నెతన్యాహు కూడా అడగలేదు, అంత ధైర్యం చేయలేదు. అలాంటి పరిష్కారాన్ని ట్రంప్ సూచిస్తున్నాడు. రైట్ సార్. ఇక నెక్స్ట్ ఢిల్లీ ఎన్నికలు ముగిశాయి, ఎగ్జిట్ పోల్స్ వచ్చేసాయి. ఎగ్జిట్ పోల్స్ ప్రధాన సంస్థల సర్వే ఎలా ఉంది అనేది